బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడుగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7 లో అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ తరం కంటెస్టెంట్స్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లోనూ అర్జున్ అదరగొట్టాడు. అతడి కూల్ యాటిట్యూడ్ అందరినీ మెప్పించింది. బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటికి మరో మంచి విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో అర్జున్ కి ఆఫర్ ఇచ్చాడు. అర్జున్ నీవు రామ్ చరణ్ RC16 లో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దానితో అర్జున్ ఎగిరి గంతేశారు. ప్రస్తుతం RC16 షూటింగ్ ప్రారంభం అయింది. అర్జున్ అంబటి బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్ బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్ళరగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుందా అనే గ్యారంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా అని తెలిపారు. ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం మంచి నటుడిగా ఎదగటమే అని అర్జున్ అంబటి తెలిపారు. RC16 చిత్రం రంగస్థలం లాగా డ్రస్టిక్ నేచర్ తో ఈ చిత్రాన్ని 10 రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రం కోసం డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నాడు. గేమ్ చేంజర్ హడావుడి తగ్గిన తర్వాత RC16 గురించి మరిన్ని అప్డేట్స్ రావటం ఖాయం. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో RC16 చిత్రాన్ని ప్రారంభించారు. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ అంబటి అశ్వమేధం, త్రికాల, తీస్మార్ ఖాన్ లాంటి చిత్రాల్లో నటించారు. మరి RC16 చిత్రం అర్జున్ అంబటి ఇమేజ్ ని ఎలా పెంచుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడుగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7 లో అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ తరం కంటెస్టెంట్స్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లోనూ అర్జున్ అదరగొట్టాడు. అతడి కూల్ యాటిట్యూడ్ అందరినీ మెప్పించింది. బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటికి మరో మంచి విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో అర్జున్ కి ఆఫర్ ఇచ్చాడు. అర్జున్ నీవు రామ్ చరణ్ RC16 లో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దానితో అర్జున్ ఎగిరి గంతేశారు. ప్రస్తుతం RC16 షూటింగ్ ప్రారంభం అయింది. అర్జున్ అంబటి బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్ బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్ళరగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుందా అనే గ్యారంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా అని తెలిపారు. ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం మంచి నటుడిగా ఎదగటమే అని అర్జున్ అంబటి తెలిపారు. RC16 చిత్రం రంగస్థలం లాగా డ్రస్టిక్ నేచర్ తో ఈ చిత్రాన్ని 10 రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రం కోసం డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నాడు. గేమ్ చేంజర్ హడావుడి తగ్గిన తర్వాత RC16 గురించి మరిన్ని అప్డేట్స్ రావటం ఖాయం. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో RC16 చిత్రాన్ని ప్రారంభించారు. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ అంబటి అశ్వమేధం, త్రికాల, తీస్మార్ ఖాన్ లాంటి చిత్రాల్లో నటించారు. మరి RC16 చిత్రం అర్జున్ అంబటి ఇమేజ్ ని ఎలా పెంచుతుందో చూడాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడుగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7 లో అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ తరం కంటెస్టెంట్స్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లోనూ అర్జున్ అదరగొట్టాడు. అతడి కూల్ యాటిట్యూడ్ అందరినీ మెప్పించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటికి మరో మంచి విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో అర్జున్ కి ఆఫర్ ఇచ్చాడు. అర్జున్ నీవు రామ్ చరణ్ RC16 లో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దానితో అర్జున్ ఎగిరి గంతేశారు. ప్రస్తుతం RC16 షూటింగ్ ప్రారంభం అయింది. అర్జున్ అంబటి బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్ బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుందా అనే గ్యారంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా అని తెలిపారు. ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం మంచి నటుడిగా ఎదగటమే అని అర్జున్ అంబటి తెలిపారు. RC16 చిత్రం రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఈ చిత్రాన్ని 10 రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రం కోసం డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నాడు. గేమ్ చేంజర్ హడావుడి తగ్గిన తర్వాత RC16 గురించి మరిన్ని అప్డేట్స్ రావటం ఖాయం. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో RC16 చిత్రాన్ని ప్రారంభించారు. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ అంబటి అశ్వమేధం, త్రికాల, తీస్మార్ ఖాన్ లాంటి చిత్రాల్లో నటించారు. మరి RC16 చిత్రం అర్జున్ అంబటి ఇమేజ్ ని ఎలా పెంచుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడుగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7 లో అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ తరం కంటెస్టెంట్స్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లోనూ అర్జున్ అదరగొట్టాడు. అతడి కూల్ యాటిట్యూడ్ అందరినీ మెప్పించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటికి మరో మంచి విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో అర్జున్ కి ఆఫర్ ఇచ్చాడు. అర్జున్ నీవు రామ్ చరణ్ RC16 లో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దానితో అర్జున్ ఎగిరి గంతేశారు. ప్రస్తుతం RC16 షూటింగ్ ప్రారంభం అయింది. అర్జున్ అంబటి బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్ బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుందా అనే గ్యారంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా అని తెలిపారు. ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం మంచి నటుడిగా ఎదగటమే అని అర్జున్ అంబటి తెలిపారు. RC16 చిత్రం రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఈ చిత్రాన్ని 10 రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రం కోసం డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నాడు. గేమ్ చేంజర్ హడావుడి తగ్గిన తర్వాత RC16 గురించి మరిన్ని అప్డేట్స్ రావటం ఖాయం. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో RC16 చిత్రాన్ని ప్రారంభించారు. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ అంబటి అశ్వమేధం, త్రికాల, తీస్మార్ ఖాన్ లాంటి చిత్రాల్లో నటించారు. మరి RC16 చిత్రం అర్జున్ అంబటి ఇమేజ్ ని ఎలా పెంచుతుందో చూడాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడుగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7 లో అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ తరం కంటెస్టెంట్స్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లోనూ అర్జున్ అదరగొట్టాడు. అతడి కూల్ యాటిట్యూడ్ అందరినీ మెప్పించింది. బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటికి మరో మంచి విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో అర్జున్ కి ఆఫర్ ఇచ్చాడు. అర్జున్ నీవు రామ్ చరణ్ RC16 లో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దానితో అర్జున్ ఎగిరి గంతేశారు. ప్రస్తుతం RC16 షూటింగ్ ప్రారంభం అయింది. అర్జున్ అంబటి బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్ బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుందా అనే గ్యారంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు.